బాలురకి సాధ్యమైనట్టు మనకు సాధ్యం కాదు. ఎందుకు? ఏమిటి బాల్యం అంటే? గ్రహణ ధారణ పటుర్బాలహ అంటాడు. ఒక విషయాన్ని వింటే షార్ప్గా వినగలగటం, విన్నదాన్ని మళ్ళీ ధారణలో ఉంచుకోవటం, ఇది బాలుర లక్షణం అన్నమాట. ఇలా వినగలిగిన వాళ్ళు, ఇలా విని భగవద్ వైభవాన్ని చాటిన వాళ్ళు ఆ ఇద్దరు కనుక ఆ ఇద్దరు పేర్లని ముందు వెనుకలుంచి పెద్దలంతా కూడా విట్నెస్గా, భగవద్ వైభవానికి విట్నెస్గా వాళ్ళని కీర్తించారు. కనుక పిల్లలకి ఈవేళ నోటితో చెప్పటం కన్నా దృశ్య రూపంలో కనబడే వాతావరణం ఉండాలి. వేదంలో ఒక అందమైన మంత్రం ఉందండి, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్ష భిర్యజత్రాః అంటూ. అంటే నేను ఎప్పుడు చెవులతో మంచి వినాలి, కంటితో మంచిని చూడాలి. మన వాతావరణం ఎలా ఉంది మన ఇళ్లల్లో? మీరంతా మాధవ సదాశివ గోల్వల్కర్ అని ఒక మహానుభావుని పేరు వినుంటారు కదా అందరూ. ఆయన ఒక మాట చెప్పారండి, మా చిన్నప్పుడు కృష్ణాష్టమి వస్తే కృష్ణుడి వేషం వేయించేది మా అమ్మగారు. ఈ అలవాటు ఎంతకాలం పిల్లల మీద కొనసాగుతుందో అంతకాలం పిల్లల భవిష్యత్తుకి ఢోకా లేదని చెప్పాడండి.